రీసెంట్‌గా నిజామాబాద్‌లో ఒక ఘటన జరిగింది. అదేంటంటే నిజామాబాద్ ట్రాఫిక్ పోలీసులు మైనర్ డ్రైవింగ్ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. అంటే ఈ డ్రైవ్‌లో 18 ఏళ్ల లోపు పిల్లలు ఎవరైనా వాహనాలు నడుపుతూ కనిపిస్తే పట్టుకున్నారు. జనరల్‌గా మనందరికీ తెలుసు 18 ఏళ్ల లోపు పిల్లలు ఎవరు వాహనాలు నడపకూడదు. వారికి లైసెన్స్‌లు కూడా రావు. అలాగే ఎవరైనా అలా నడుపుతూ పట్టుబడితే ముందుగా తల్లిదండ్రులపై కేసు పెడతారు. వారికి కౌన్సిలింగ్ ఇస్తారు. సో ఇలాంటి ఘటనే ఒకటి నిజామాబాద్‌లో చోటు చేసుకుంది. చాలా మంది పిల్లలు పట్టుబడ్డారు. సో పిల్లలు పట్టుబడ్డాక యథావిధిగా కోర్టులో వారిని హాజరుపరిచాక కోర్టు సామాజిక సేవ చేయించమని చెప్పి ఒక చిన్న తీర్పు కూడా ఇచ్చింది. సో ఈ క్రమంలోనే ఇంతవరకు బాగానే ఉన్నా కూడా ఆ తర్వాత పోలీసుల తీరుపై, పిల్లల పట్ల ప్రవర్తించిన తీరుపై కొంత విమర్శలు అయితే వస్తున్నాయి. అదేంటంటే వాళ్ళందరినీ సామాజిక సేవ కోసం తీసుకెళ్లడానికి వాడిన వాహనంపై విమర్శలు వస్తున్నాయి. పిల్లలందరూ ఒకవేళ ఎక్కువగా ఉంటుంటే 2-3 వాహనాలు వాడాల్సిందే. అలా కాకుండా ఒక ఓపెన్ ఏస్ ఆటో వాహనంలో పిల్లలందరినీ అంటే పశువుల్లాగా కుక్కి తీసుకెళ్తున్న దృశ్యాలు కొంత విమర్శలకైతే దారితీసింది. మరి నిజమే కదా. పిల్లలు కాబట్టి అంటే ఏమీ అనరు కాబట్టి, తప్పు చేశారు కాబట్టి దానికి అంటే ఇలా ప్రవర్తించడం అయితే నాకు కూడా కొంత తప్పుగానే అనిపిస్తోంది. అంటే వారిని కొంచెం లేదా 1 by 1 తీసుకెళ్లాల్సి ఉండాల్సింది వాహనాలు అవైలబుల్ లేకపోతే. అంతేకాని సామాజిక సేవ చేయడం ఇంతవరకు బాగానే ఉంది. బాధ్యతాయుతంగా వారిని పట్టుకోవడం కూడా, ఆ డ్రైవ్ కూడా చాలా బాగుంది. కానీ తరలించిన వాహనం మాత్రం కొంచెం తప్పుగానే కనిపిస్తోంది. మరి మీరేమంటారు?